మనం ఇప్పుడు అస్సాం కొండల్లో అయితే చికెన్ కూర వండుకుంటున్నాం. మన వాళ్ళు అన్ని ముందు జాగ్రత్త ఉంది కానండి, దీంట్లో డీజిల్ లేదు. కోడిని అయితే మర్డర్ చేస్తారండి. ఇప్పుడే స్టవ్ వెలిగించారు, వేడి నీళ్ళు పెడుతున్నారు. నిజంగా ఎంత బాగా చేస్తున్నారు చూడండి. దీన్ని అయితే మాట్లాడుతున్నారండి, దీన్ని కోసేసిలో ఉన్నారు, ఏదో చేస్తున్నారు లోపల. కింద ఏదో పని. ఇన్ని కష్టాలు ఉంటాయండి డ్రైవర్లకి. అందరూ బాగున్నారండి, అందరికీ గుడ్ మార్నింగ్. మనం అయితే ప్రజెంట్ అస్సాంలో ఉన్నామండి. నిన్న వీడియో చూస్తుంటే ఈ అన్నీ అయితే మనల్ని నాగాలాండ్ అయితే తీసుకెళ్తున్నాడు, డిమాపూర్. నేను అనుకున్నాను నైటే దింపేస్తారని అనుకున్నా, కానీ ఇంకా 2 days పడుతుందంట మనకి ఇదే లారీ జర్నీ. ఎందుకంటే ముందు లాస్ట్ టైం మనం మేఘాలయ నుంచి త్రిపురాకి వచ్చేటప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో దానికన్నా ఎక్కువ ఉందంటే అండి ముందు. అలాగే మంచి మంచి లొకేషన్లు ఉన్నాయంటున్నారు. అసలే ఈ వీడియోలో మంచి కంటెంట్ ఇద్దాం అనుకున్నా, కానీ నేను అనుకున్నట్టు జరగదు. ఆయన అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుందండి, ఈ ట్రావెలింగ్ ఎందుకు అవుతుంది. వెళ్ళిపోదాం. మార్నింగ్ లేసాం, ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. ముందు ఎక్కడ నది ఉంటుందంట, అక్కడ మంచిగా స్నానం గట్ట చేసి బయలుదేరదాం అయ్యి అని అన్నారు. ఈ 2 days జర్నీ ఎలా ఉంటుందో కొంచెం ఓపు పెట్టి చూడండి. తర్వాత మనం దిమ్మాపూర్లో ఒక మార్కెట్ ఉంటుంది, ఆ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఏదైనా మంచి కంటెంట్ కోసం ముందంతా వేస్ట్ ఉన్నా ఏదో ఒక మంచి కంటెంట్ అయితే ఇస్తాను. బయలుదేరతారంట అన్నయ్య. ఇంకా జస్ట్ ఇప్పుడే బయలుదేరుతున్నాం అండి. వీళ్ళ లారీలు వచ్చేసి 3, ముందు ఒకటి వెళ్ళిపోతుంది ఆల్రెడీ, అన్నది ఒకటి, వెనకాల ఒకటి. ముందు స్నానం చేయడానికి ఉందన్నాను కదండి, అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఈ అన్న వాళ్ళు అయితే మళ్ళీ ఆగిపోయారండి. ఆ ముందు బండికి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. చూసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగున్నదండి లొకేషన్లో. ముందు హోంగువా అనే ఒక సిటీ వస్తుందంటండి, ఒక విలేజే. అక్కడ నిజంగా వ్యూస్ చాలా బాగుంటాయంట. మేఘాల పైన ఉంటామంట మనం. వెళ్ళేటప్పుడు చూద్దాం. ఇక మనల్ని తీసుకొచ్చినాడు మనోడే. ఏదో అయిందంట బండికి. ఏదో చేస్తున్నారు లోపల, కింద ఏదో పని. ఇన్ని కష్టాలు ఉంటాయండి డ్రైవర్లకి. అదొక గంట పట్టేటట్టు ఉందండి. టైం వచ్చి 1 గంట అవుతుంది. ఇప్పుడు బయలుదేరే రేట్లో మనం ఇందులోనే ఉంటున్నాం. క్యాబిన్ చూపిలేగా ఇలాగ ఉంది. అయితే మనకు ఆకలేస్తుంది. మన దగ్గర మొన్న ఆ అన్న పాపం మిక్చర్ ప్యాకెట్ ఇచ్చాడు. నేను ఓపెన్ చేసి సగం తిన్నాం దీన్ని అందరం కలిసి. ఇప్పుడైతే మనం తిందాం. మనకి బండిలో వాటర్ అయితే లేవండి. ఇప్పుడు ఈ కొండల నుంచి పారుతాయి కదా వాటర్ కిందకి, ఆ వాటర్ అయితే తాగొచ్చు అంట. అవి పట్టుకుందాం వెళ్ళి. ఇక్కడే ఎక్కడో వస్తుంది అంటున్నారు కొంచెం. లారీలు అయితే అక్కడ ఉన్నాయి, రిపేర్ ఇప్పుడు అయ్యేటట్లేదు. అది పాపం రాత్రి అంతా పక్కన పెట్టుకుని కూర్చున్నారు, అప్పుడు చూడలేదు వాళ్ళు, ఇప్పుడు చూసుకున్నారు. ఏంటో ఈ నార్త్ ఈస్ట్ జర్నీ మొత్తం భయంగానే ఉంటుందండి. అసలు ఏదో ఇంట్రెస్టింగ్గా చేయలేకపోతున్నాం. ఎంత చేసినా సరే భయం వేస్తుంది. ఇక్కడెక్కడ వాటర్ వస్తున్నాయన్నారు, ఇక్కడెక్కడ వాటర్ రావట్లేదు. కొండల నుంచి వాటర్ రావడం కదండి, అక్కడ ఏదో షాప్ ఉంది, ఆ షాప్ చెప్పుకుంటాడు అతను. నేను బాటిల్ పట్టుకొని వస్తున్నాను. చూడడానికి ఎంత బాగుందో ఈరోజు క్లైమేట్. కానీ ఇంత ఎండగా ఉన్నా ఇక్కడ ఎండ అయితే మనకి అసలు కాలదు, ఏదో నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది. ఎండ అయితే సూర్యుడు అయితే వాయించేస్తున్నాడు కానీ చెమటలే పట్టవు. ఏ షాపుల్లో ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్తుందో, రోడ్డే భయంకరంగా ఉంది. అది ముందు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. మరి ఇప్పుడు వెళ్ళి లైన్లో పెడతారు, రేపటికి అవుతుంది క్లియర్, రేపటికి మూవ్ అవుతామని అంటున్నారు వీళ్ళు. ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏమవుతుందో మరి. లాస్ట్ టైం మేఘాలయ నుంచి త్రిపుర వచ్చిన రూట్ ఎలాగో సేమ్ అలాగే అంటున్నారు వీళ్ళు. ఓకే ఇక్కడ వాటర్ వస్తున్నాయండి ఒక ట్యాప్ నుంచి. అక్కడ షాప్లో అయితే కొనుక్కోవసరం లేదు, ఆ వాటర్ పట్టుకొని వెళ్ళిపోదాం మనం. మరి మంచివో కాదో, కొంచెం వస్తున్నాయి అవి. ఈ ఆల్ ఇండియా
వితౌట్ మనీ ట్రావెలింగ్లో ఎంత దూరం వెళ్ళి ఎంత డబ్బు ఖర్చు పెడదామన్నా అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, అక్కడ తిరగలేకపోతున్నాం. ఈ నార్త్ ఈస్ట్ అయితే మరి ఘోరంగా ఉంది. మొన్న అక్కడికి వెళ్ళి వచ్చినందుకే గట్టిగా అయిపోయింది మనకి. సిరపుంజి కేబుల్ బ్రిడ్జ్ కాడికి వెళ్ళినప్పుడు దానికి తోడు మనోడు ఉండి కూడా హరి. ఇప్పుడు నేను ఒక్కనే అయిపోయాను, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. ఆ రోజు నైట్ నేను ఒక్కనే పెట్రోల్ బంక్లో పడుకున్నా కానీ చాలా అంటే చాలా భయం వేసింది. ఇంక ఇక్కడ వస్తున్నాయి వాటరు. ఆల్రెడీ ఒక బుడ్డగాడు వచ్చాడు ఇక్కడ వాటర్ పట్టుకోవడానికి. హాయ్ పానీ పీనేకి పానీ ఏనా పట్టు. బండి అయితే రిపేర్ చేసుకున్నారండి వాళ్ళ కాళ్ళే. మళ్ళీ స్టార్ట్ అయ్యాం మనం. మనోడు గట్టిగా వేసాడు రాత్రి ముందు. అయితే ఇప్పుడు మొత్తుగా ఉంది అంటున్నాడు. రాత్రి వేసింది ఇప్పుడు మొత్తుగా ఉంది అంటున్నాడు. ఎక్కడైనా స్నానం చేయాలా అని చెప్తున్నారు. మళ్ళా ఆపారు. ఈ బండ్లు ఏంటో ఈ ట్రావెలింగ్ ఏంటో నాకేం అర్థమైతలేదు. స్నానం చేయడానికి ఇక్కడ బండ్లు అయితే ఆపేశారండి. అక్కడ స్నానం చేయడానికి అయితే ఉంది, మంచిగా ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది అక్కడ. చాలా అంటే ఒక 10 కిలోమీటర్లు వచ్చి ఉంటాం, మళ్ళీ ఆఫ్ చేస్తారు. ఆ ముందు లొకేషన్లు అయితే ఎలా ఉన్నాయంటే బయటికి దిగి నేను చూపిస్తా చూడండి. దీన్ని అయితే మాట్లాడుతున్నారండి. దీన్ని కోసేసిలా ఉన్నారు పెట్ట. అవి కట్కరేంగే ఏ కాయంగే కిतना మిలి అన్నయ్యే 500 అంటే అండి 2 కిలోలు ఉంది. అది ఇప్పుడు మంచిగా వంట వండుతారంటున్నారు మా అన్న వాళ్ళని. నెక్స్ట్ మనోడు ఉన్నాడు, మనకి ఇంకొక అంకుల్ కూడా ఉన్నాడు. ఇంకొక బండి వేసేద్దాం దీన్ని. అలా లారీ అయితే ఇక్కడ పెట్టాం కదండి. ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం కిందకి వెళ్ళి. నిజంగా అక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంది, సింగిల్ ట్రాక్ అండి. మొత్తం నార్త్ ఈస్ట్ అంతా మాక్సిమం నేను చూసింది సింగిల్ ట్రాకే చూశాను. మనం ఆ రోజు సిలిగురి నుంచి వచ్చేటప్పుడు మీకు ఒక సింగిల్ ట్రాకే చూపించాను. ఇక్కడ కూడా సింగిల్గానే ఉంది. ఇది వచ్చేసి మణిపూర్ సైడ్ వెళ్తుందండి, నాగాలాండ్ మణిపూర్ సైడు. రైల్వే ట్రాక్ అయితే వెళ్దాం, సింగిల్ ట్రాకే ఎక్కువ ట్రైన్. ఇక్కడ డబల్ ట్రాక్ ఉందండి. రైల్వే స్టేషన్ ఇది బండర్కల్. అక్కడ నుంచి సింగిల్ ట్రాక్ అయిపోయింది చూడండి, ఆ బ్రిడ్జ్ కాడ నుంచి. నిజంగా దేఖ్లో ఫోటో బి అచ్చా. మంచిగా బండ్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నారండి, మొత్తం కడిగేశారు. మనం కూడా స్నానం చేయడానికి వచ్చాం. ఇక్కడ అయితే స్నానం చేసాడే. ఇంకోటి ఇందాక చెప్పాను కదా, ఒక కోడిని అయితే కొన్నారు వీళ్ళు. 500 అంటే అండి అది నాటుకోడి. బయట పెంచిందే, ఇంట్లో పెంచింది కాదు. అదైతే వండుతా అన్నారు. చూద్దాం ఒకసారి. మనోడు అన్ని రెడీగా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడైతే మనం కూడా స్నానం చేసేద్దాం అండి. ఇక్కడ అందరూ మంచిగా స్నానం చేసేస్తున్నారు. చాలా హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారండి వీళ్ళు. మనం కూడా స్నానం చేసి మంచి ఫ్రెష్ అప్ అయిపోదాం. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తారు. స్నానం చేసాక వెళ్తాను. మంచిగా స్నానం అయితే చేసేసామండి. ఇప్పుడు బయలుదేరిపోదాం అంటున్నారు. ఇక్కడ వండుతలేదండి వంట. ఆ కోడిని పట్టుకెళ్ళి ఇప్పుడు చేపిచ్చేస్తారంట. ఇక్కడ చేపిచ్చేసిన తర్వాత ముందు ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట ఆల్రెడీ. ఆ ట్రాఫిక్ జామ్లో బండి ఎలాగా పక్కన సైడ్కి పెట్టేస్తారంట. అక్కడైతే వండుదామని అంటున్నారు. 4 అయింది, తిండి లేదు పాడు లేదు. నిజంగానే ఆకలి అంటే మనం ఒక్కరు ఏం తింటాం, వాళ్ళకి ఆకలి నాకు ఆకలి. ఇంకా అక్కడ పోయి అక్కడే వండుకొని తింటాం. ఎండ కాస్త సాయంత్రం అయిపోయిందండి. వీళ్ళు వంట వండలేదు, ఏం వండలేదు, వీళ్ళు కదులుతలేదు. నాకు ఇన్ని రోజుల జర్నీలో ఇదే పెద్ద ల్యాగ్, చాలా అంటే చాలా ఎక్కువ. వీళ్ళు ఇంకో 4 రోజుల వరకు నన్ను తీసుకెళ్ళేలా లేరు. ఏంటో బాధలు. ఎండ రాకముందు వచ్చాం, ఇక్కడ ఆగి ఎండ పోయింది, అంతా పోయింది, మొత్తం చల్లగా అయిపోతుంది. ట్రావెలింగ్ మనం అనుకున్నట్టు ఏ రోజు జరగదండి అసలు. సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు వాడి కిందకి. వీళ్ళు ఇంకా సోది పెడతానే ఉన్నారు. ఆ కోడిని అక్కడ వదిలేసారు బయట. ఆ కోడిని కూడా కోయలేదు. టైం వచ్చేసి 5 అవుతుందండి. ఇక్కడైతే చీకటి అయిపోయింది. అంటారు కదా జామ్ అయిపోతుందని, ఇదిగో జామ్ అయిపోయింది. మన వాళ్ళు ఇప్పుడు వండుతారులో ఉంది. ఇంకెప్పుడు వండుతారో ఏమో నాకేం అర్థమైతే లేదు. ఇంకా లైన్ బై లైన్ ఒక లారీ వెనకాల ఒక లారీ పెట్టేశారు. బయలుదేరితే ఒకేసారి బయలుదేరుతాయి అంటే ఇవన్నీ, లేదంటే ఇంకా ఆపేస్తారంట. మరి ఎప్పుడో నైట్ 1 o'clock 2 o'clock బయలుదేరుతుంది అని అంటున్నాడు. చూసుకుంటే ముందు చూడండి లైన్ బై లైన్ అలాగ ఉంటుంది. అయిపోయింది. ఇక్కడే వంట వండుకోవడం తినడం అనుకుంటా.
దీన్ని వేసేస్తున్నారండి ఈరోజు. ఇక్కడ వండుతున్నారు వంట అయితేనే. సామాన్లన్నీ సిద్ధం చేస్తారు. వండేదిగో మన అన్నయ్య. దీన్ని ఇక్కడే చేసేస్తా అంటాడు. మరి ఎలా చేస్తాడో చూద్దాం. ఇక్కడ ఏమీ లేవు. దీన్ని ఎలా కట్ చేస్తాడో ఏమో మరి మనిషి. అన్ని సామాన్లు ఉంటాయండి వీళ్ళ దగ్గర. ప్రతిది వంటకు సంబంధించింది. ఒక కిచెనే ఉంటుంది. అలాగే ఇందాక వాటర్ పట్టేసాం అక్కడ. చూసారా కత్తి ఎలాగుందో మనోడి దగ్గర. మన వాళ్ళు అన్ని ముందు జాగ్రత్త ఉంది కానండి. దీంట్లో డీజిల్ లేదు. ఇప్పుడైతే వీళ్ళ ట్యాంక్లోంచి అయితే డీజిల్ తీస్తున్నారు. బండిలోంచి కాదు, ఖాళీ చేసిన దాంట్లోంచి అయితే తీస్తున్నారు. కొంచెం అయితే వస్తుంది. దాన్ని అయితే పట్టేసి ఓ డీజిలే క్యా పెట్రోల్ అన్న? మన కలర్ తెలిసిపోద్ది. ఎల్లో కలర్ ఉంటుంది డీజిల్. ఖాళీ గారి బండి అయితే ఖాళీ అయిపోయిందండి. కానీ అడిగిన ఉంటుంది కదా కొంచెం కొంచెం, అదైతే తీసారు. హాఫ్ లీటర్ దాంట్లో వేసేసి వంట అయితే వండేస్తారు. మనం కూడా హెల్ప్ చేద్దాం. ఏ ఉల్లిపాయలు కట్ చేయడం, అవి కట్ చేయడం, ఇవి కట్ చేయడం కదా. కోడిని అయితే మర్డర్ చేస్తారండి. ఇప్పుడే స్టవ్ వెలిగించారు, వేడి నీళ్ళు పెడుతున్నారు. అన్ని రెడీ చేశారు. అక్కడ సాప్ వేసారు. అక్కడ ఉల్లిపాయ టమాటా అన్ని కోస్తారేమో. వీళ్ళ స్టైల్లో అసలు చికెన్ కూర ఎలా వండుతారన్నది చూద్దాం ఈరోజు. గాలి రాకుండా టైర్ది ఉంటుంది కదా, ఈ టైర్ది అయితే పెట్టారండి. వాటర్ వేసి ఇంకా వాటర్ మరగబెడతారు. వీళ్ళ బాస్ మొత్తం డిఫరెంట్గా ఉందిగా. నేను అడిగానండి, మన వాళ్ళు చికెన్లో బంగాళదుంప కూడా వేస్తా అంటున్నారు. ఇక్కడ బంగాళదుంప కంపల్సరీ తింటారంట. ఇదేటన్నా బంగాళదుంప వేస్తామంటే అస్సాం స్టైల్ ఒకసారి తిని చూడు, అప్పుడు చెప్పు బంగాళదుంప ఎందుకు వేసారని అంటున్నాడు. చూద్దాం మరి, ఏదో ఒకటి దొరికిందే పరమాన్నం. నీళ్ళు అయితే వేడిగా అయిపోయినాయి. ఇప్పుడు ఆ కోడిది మొత్తం ఎంటికలు అయితే ఇందులో పెట్టి తీసేస్తారు. ఇంకొకటి కట్ చేస్తున్నారు. కోడిని మనమే పట్టుకొచ్చామండి. దీంట్లో వేసి మొత్తం ఏకలన్నీ పీకి పడేస్తాడు. గరమే ఒక క్యాంటీన్ చేస్తారండి రోడ్ నీళ్ళని వీళ్ళైతేనే. మనం ఇప్పుడు అస్సాం కొండల్లో అయితే చికెన్ కూర వండుకుంటున్నాం. అన్న వాళ్ళతో అయితే ఇలా ఒక చికెన్ వేసేద్దాం, కాల్చేద్దాం బట్టి. అన్నయ్య వండుతున్నాడు. ఎందుకంటే అస్సాం స్టైల్లో ఒకసారి మనం చికెన్ అయితే తిందాం. నేను వండుతా అన్నాను కానీ మన స్టైల్లో, ఏళ్ళ స్టైల్ ఇక్కడికి వచ్చి ఏళ్ళ స్టైల్ అయితే తిందాం మనం. మొత్తానికి అయితే క్లీన్ చేస్తారండి దీన్ని. మనం కట్ చేస్తాడు మన అన్నయ్య, లారీ అన్న. దీనికోసం మంచిగా ముక్కలు కట్ట ఉన్నాయి. రైస్ అయితే పెట్టేశారు ఆల్రెడీ. ఇది వచ్చేసి రైసు 5 ఇంకా దీన్ని కోసేయాలి ఇప్పుడు. ఇంకా మొత్తం అన్ని రెడీ చేస్తారండి. బంగాళదుంపలు బాగా కోసారు. ఎందుకో ఇన్ని బంగాళదుంపలు ఎందుకో నాకు అర్థమైతే లేదు. ఉల్లిపాయలు కూడా కోసారు, మరి ఎక్కడ పెట్టారు వాళ్ళు? ఇందులోనే పెట్టేశారు. ఓకే మన వాళ్ళు అయితే అన్ని రెడీ చేస్తారండి. ఈ ఎంటికలు తీస్తారు దీనికి ఏకలో. ఇప్పుడు దీన్ని కట్ చేయడం ఉంది. చిన్న చెక్క ఒకటి ఉంది, కత్తి ఒకటి ఉంది వీళ్ళ దగ్గర. మంచిగా రోటంగా కట్ చేసేస్తారు. ఈ రోజు అయితే ఫుల్గా ఉన్నాడండి చంద్రుడు. ఎంత బాగా కనిపిస్తున్నాడో చూసారా. ఇవన్నీ లారీ లాగున్నాయి అక్కడ. అటు సైడ్ ఏదో పని చేసుకుంటున్నారు వాళ్ళు. మనం ఇక్కడైతే వంట చేసేస్తున్నాం మన వాళ్ళు. ఇక్కడే కట్ చేసేస్తున్నారండి మన వాళ్ళు. మొత్తం క్లీన్ చేసి పెడేస్తున్నారు. చికెన్ అయితే మొత్తం కట్ చేస్తారండి ఆల్రెడీ. సేమ్ మనకు షాప్లో ఎలా కట్ చేస్తారు అలా కట్ చేస్తారు చూస్తారా. రైస్ అయిపోతే ఇంకా చికెన్ వండడమే తెలుసుకోవాలండి. అసలు ఎలా వండుతారు ఈ బంగాళదుంప కూర, ఈ చికెన్. మొత్తం మసాలాలు 3 రకాల మసాలాలు చేస్తున్నారండి. ఇదేమో కారం, మిర్చి,
మిర్చి ఒకటి, నెక్స్ట్ ప్యాజ్, అల్లం మొత్తం. ఒక దాంట్లో అయితే రైస్ అయిపోయిందండి. ఇది సరిపోదు కదా మరి 5 కానీ ఇంకొక చిన్నది కూడా పెట్టారు అక్కడ. మన వాళ్ళు అన్నం అయితే వండేశారండి. ఇంకా కర్రీ ఒకటి ఉంది. కర్రీ మొదలు పెట్టారు. చూసారా మిర్చిది మంచిగా చేశారు. నెక్స్ట్ అల్లం, ఇంకోటి వచ్చేసి ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ. మరి బంగాళదుంపలు గట్రా ఎలాగే వేస్తారో ఏమో. మరి చికెన్ అయితే 1.5 కిలో ఉంటుందండి. 5 మంది 1.5 కిలో ఓయి బోలా. బంగాళదుంప అయితే వేస్తాడండి. ఫస్ట్ బంగాళదుంపలు వేపుతున్నాడు మంచిగానే. ఈ బంగాళదుంపలు అయితే మంచిగా నూనెలో పెట్టి వేగించాడండి. తీసేసాడు మంచి కలర్ వచ్చాకనే. ఇప్పుడు వచ్చేసి ఇది అయితే చేస్తున్నాడు. మసాలా గిసాలు అన్నీ వేస్తున్నాం. ఇంకా మొత్తానికైతే చికెన్ ఇలాగ అయిందండి. నిజంగా అంటే చాలా బాగుంటుందేమో. టేస్ట్ చేద్దాం ఒకసారి. ఎక్కువ మంది ఉండడం వల్ల తొందరగా అయిపోయింది అది. బస్ అన్న ఒకసారి టేస్ట్ చేసి అయితే చూద్దాం. అస్సాం లారీ డ్రైవర్ అన్నతో మనం ఎమ్మి బంగాళదుంప చికెన్ అయితే తింటున్నామండి. నిజంగా చాలా బాగా చేశారు. చూడడానికి కలర్ అదిరిపోతుంది. మిర్చీలు అయితే ఎక్కువ వేస్తారు. టేస్ట్ చేద్దాం ఒకసారి. నిజంగా చాలా ప్రేమ చూపిస్తున్నారండి వీళ్ళు నా మీద. అదరహో నిజంగా. అస్సాంకి खाना कैसा है? असम का खाना कैसा है? సూపర్ అన్న. సही बोला मैं సూపర్. నిజంగా అంటే నిజంగా బాగుందండి. వీళ్ళు బంగాళదుంప ఎందుకు వేస్తున్నారని నేను అడిగాను. వీళ్ళు బంగాళదుంప ఎందుకు వేస్తున్నారంటే గ్రేవీ ఎక్కువ అవుతుందంటే అండి. చికెన్ లోకి టేస్ట్ బాగా వస్తుందంట. మనం ఎప్పుడూ వేసుకోలేదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా ట్రై చేయండి. బంగాళదుంపలు వేసి దీన్ని ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత ఈ కర్రీలో అయితే వేస్తున్నారు. అప్పుడు గ్రేవీ ఎక్కువ అవుతుంది అని అంటున్నారు. నిజంగా బాగుందండి. చాలా బాగుంది. దీనికన్నా ఎక్కువ వీళ్ళ ప్రేమ బాగుంది నాకు. ఎప్పుడు నిన్న వీళ్ళ దగ్గరికి వచ్చాను. ఇంకొక 2 days వెళ్తూనే ఉంటాను. నిజంగా చాలా బాగా చూసుకుంటున్నారు. నైట్ అయితే చికెన్ వండారండి. ఇప్పుడు వచ్చేసి అన్నం వచ్చేసి అరే యార్ గయా. ఇప్పుడు వచ్చేసి గుడ్ల కూర వండుతున్నారండి. నిజంగా చాలా బాగా చూసుకుంటున్నారు. మనకి ఇంకో 2 days పట్టేటట్టు ఉంది మనం దిమ్మాపూర్ వెళ్ళడానికి. ఏదో 149 కిలోమీటర్లని అనుకున్నా, కానీ ఇంత లేట్ అవుతుందని నేను ఊహించలేదు. మొత్తం సామాన్లు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఏ సామాన్లు లేకుండా లేదు. ఇక్కడ ఇన్ని లారీలు ఉన్నాయా, ఒక్కొక్క లారీ కాడ ఒక్కొక్కరు వండుకుంటున్నారు. ఏదో సొంత ఇల్లు అన్నట్టు, ఇంకా వాళ్ళ ఇంటి కాడ వాళ్ళు వండుకున్నట్టు. ఇలాగ బండి ముందు నీరు ఎక్కడ ఉంటే అక్కడ వండేసుకుంటున్నారు. అన్నీ అయితే నిజంగా సూపర్ వండుతున్నాడు అండి. రాత్రి చికెన్ అదరగొట్టేశాడు. ఇప్పుడు కూర క్యాబేజీ, నెక్స్ట్ వచ్చేసి గుడ్లు. చూద్దాం ఇది ఎలా ఉందో టేస్ట్. నిజంగా ఎంత బాగా చేస్తున్నారు చూడండి. అన్నం అయితే వడ్డిస్తున్నారండి. వచ్చేసి గుడ్లు కూర మంచిగా అయింది. రైసు రాత్రి కొంచెం మిగిలింది. ఇప్పుడు మళ్ళీ రైస్ కొంచెం పెట్టారు.